పేపర్ లీక్ జరిగి దాదాపు 2 నెలల కాలం గడిచిపోయింది. మళ్ళొకసారి నీట్ ఎగ్జామ్ అనేది రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు. ఇప్పుడు 12 మంది విద్యార్థులు చనిపోయారు. ఇక్కడ సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష 20 రోజులు దాటిపోయింది. తర్వాత సిజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అక్కడ నిరసన చేస్తారు. ఢిల్లీలో జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున ఒక డ్రామా నడిచింది. సో ఇంత జరుగుతున్న మరి మోడీ ఎందుకు మౌనం వీడట్లేదు అని చాలా మంది అయితే విమర్శలు చేసిర్రు. సో మొత్తం మీద అయితే ఈ రోజు మోడీ దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేసిండు. సో ఏదైతే విద్యార్థుల విషయంలో అన్యాయం జరిగిందో, ఏదైతే పేపర్ లీక్ జరిగిందో, దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులో సో వాళ్లకు ఎంత వీలైతే అంత తొందరగా కఠిన శిక్ష పడేలాగా చూస్తాం. దీనికి సంబంధించి సాధారణ కోర్టులు కాదు, దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి త్వరితగతిన వాళ్ళకు శిక్ష పడేలా చేస్తామని చెప్పి విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం అనే విధంగా ఈయన ఒక ట్వీట్ చేసిండు. అయితే ఈ ట్వీట్ కు కౌంటర్ గా అటు రాహుల్ గాంధీ కూడా ఒక రీట్వీట్ చేయడం జరిగింది. సో ఏమనంటే, మీ వల్లనే విద్యార్థుల భవిష్యత్తులో ఆగమవుతున్నాయి, మీ వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఎందుకు మీరు దానిపైన మాట్లాడట్లేదు అని చెప్పి రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇప్పుడు ఏదైతే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ నిరసన చేస్తుందో ఆ పార్టీ కూడా మరొక ట్వీట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో దీనికి బాధ్యత వహించి అకౌంటబిలిటీ తీసుకుని రాజీనామా చేయాలని చెప్పి చెప్తున్నారు. సో మరి ఇంత జరిగినా కూడా మోదీ గారు ఏదైతే ట్వీట్ చేసిండో, సో అన్యాయం జరిగిన తర్వాత జరిగింది, సో ఎవరైతే చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు తప్పించి సో ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటాం, ఇలా ఇకపైన జరగదు. సో దీంతో పాటు ఈ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో అతను రాజీనామా చేస్తాడు. సో చేస్తే కనీసం ఇతను చేసిన రాజీనామా వల్ల మిగతా మంత్రులు కనీసం వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు అనే విధంగా అయితే ట్వీట్ చేయట్లేదు. సో ఇది ఎట్లుందంటే, మరొకసారి బీజేపీ మీద మళ్ళా విమర్శలు వచ్చేటట్టే ఈ ట్వీట్ ఉంది. సో ఎందుకంటే ఏదైనా వ్యాధి సంక్రమించిన తర్వాత చికిత్స చేయడం కంటే అది రాకుండా చూసుకోవడం బెటర్ కదా. సో ఈ ప్రొటెస్ట్ వల్ల, ఇంత పెద్ద నిరసన వల్ల బీజేపీ మాత్రం ఒక డిఫెన్స్ లో అయితే పడిపోయింది. సో ఎందుకంటే ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తామని, దాంతోపాటు డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి బిల్లు కూడా ఖచ్చితంగా ఈసారి పాస్ అవుతుందని వాళ్ళు ఖచ్చితంగా గట్టి నిర్ణయంతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి అంటే చాలా మంది మంత్రుల పైన ఇలాంటి ఒక అభియోగాలు, విమర్శలు రావడం వల్ల సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా వీళ్ళపైన కొంచెం నెగిటివిటీ చూపిస్తుంది. సో ఏదైతే మిగతా మిత్రపక్షాలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు బీజేపీకి సపోర్ట్ ఇవ్వాలని చూస్తున్నాయో ఈ బిల్లులు ప్రవేశపెట్టడానికి, సో ఇప్పుడు అవి కూడా కొంచెం పక్కకి వెళ్లే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇంత నెగిటివిటీ ఉన్నటువంటి టైంలో సో మేము సపోర్ట్ ఇస్తే మాకు సంబంధించి కూడా నెగిటివిటీ వస్తుంది కావచ్చు అనే ఉద్దేశం కూడా ఇక్కడ ఉంటది. సో బీజేపీ ఇకనైనా ఈ ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించి వాళ్ళు అడిగిన విధంగా చనిపోయినటువంటి విద్యార్థులకు, వాళ్ళ కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తే ఈ సమస్య ఇంతటితోనే ఆగిపోతాయని చాలా మంది విశ్లేషకులు అయితే వాదిస్తున్నారు.